దేనికోసం అయితే తెలంగాణ ఏర్పడ్డది, ఏ ఆకాంక్షతో ఏర్పడ్డది, ఎటువంటి కోరికలు జనంలో ఉండే, ఏం జరగబోతోంది అనే ఉత్సాహం పబ్లిక్ లో ఉండే, అవన్నీ కూడా ఈరోజు నీరుగారిపోయినాయి. మనకనే కాదు, రెండు రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో అంటే రెండు రాష్ట్రాలుగా పోటీ పడుతున్నాయి. దారిద్ర రేఖకు దిగువగా పేదరికాన్ని పెంచడం, ఇంకా పథకాల పైన జనం బతుకుతుండ్రంటే, ఇంకా ఏది మన ఉచితాల మీద జనము ఉచితాల కోసం ఎదురు చూస్తుందంటే, ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ అదే పరిస్థితులలో ఆలోచిస్తుందంటే, ఇది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమా లేకుంటే ఈరోజు ఏది మన దారిద్ర రేఖకు దిగువ దిగుతున్న ఎందుకన్నా దారిద్ర రేఖ నుంచి దిగువ అనే మాట అంటే పథకాలు, ఉచిత పథకాలు ఎప్పుడైతే ప్రజలు ఇప్పుడు బ్రదర్ ఆత్మగౌరవం అంటే ఏంటి, ఇప్పుడు నా సంపాదన నా బతుకు, మనం తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము, మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మన పాలన స్వయం పాలన, దీనికోసం ఆత్మగౌరవం, అంతే, ఆత్మగౌరవం కోసం. ఆత్మగౌరవం ఎప్పుడు ఉంటది, ఎదిటోని పైన ఆధారపడినప్పుడు, ఎదిటోని పైన చేయి చాపనప్పుడు, ఎదిటోని పైన ఆశ లేనప్పుడు మనకు ఆత్మగౌరవం ఉంటది. ఇక నేను ఉచితాల పైన బతుకుతున్నప్పుడు, నేను ఇంకా నా ఓటు కోసం 500, 1000, 2000 కోసం నేను ఎదురు చూస్తున్నప్పుడు, ఆ పైసలు నేను తీసుకొని ఓటేసినప్పుడు ఇంకా ఆత్మగౌరవం ఎక్కడ ఉంది? ఇంకా 2000 తీసుకొని ఓటేసే స్థాయికి ఓటర్ను దిగజార్చిందంటే అది పేదరిక మన దారిద్ర రేఖకు దిగినట్ట పెరిగినట్ట? పేదరికం దిగినట్ట పెరిగినట్ట? కానీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అనేక సభలు మేము 10 ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకుంది, దాదాపు 1.5 సంవత్సరాలు అయింది, మేము అభివృద్ధి చేసేస్తున్నాం, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాం అనే రకంగా మాట్లాడుతారు. బ్రదర్, కంప్లీట్ గా ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ మార్పు జరగలేదు, ఇంకా పెరుగుతుంది. అంటే ఇప్పుడు నన్ను కొంతమంది అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు అంటే, పాత సీఎం బాగుండేనా కొత్త సీఎం ఈయన బాగుండా, ఈయన పాలన బాగుందా ఆయన పాలన బాగుందా అని కొన్ని వాళ్ళకు ఉన్న ఛానళ్ళల్లో, ఫేవర్గా ఉన్న ఛానల్లో అడుగుతాను. నేను అడుగుతుంటా, పెనంకెళ్ళి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టున్నది, పొయ్యిలోకెళ్ళి పెనం షటిల్ అటు ఇటు నడుస్తుంది కదా కోర్టు మధ్య, కాకుండా పెనంకు పొయ్యికి మధ్య నడుస్తుంది పెయ్యి, అర్థమైందా? అంటే పెద్ద తేడా ఏం లేదన్న, ఏం లేదు. అరే ఆయన ఏమంటాడు, నేను నీ సంపాదన పెంచిన, నేను నీకు ఆత్మగౌరవం పెంచిన, నేను నీకు ఉద్యోగం పెంచిన అని చెప్పి నువ్వు నాకు పెంచాలి, నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వాలి. నేను నీకు ఫ్రీ గిద్ది ఇచ్చిన, నేను అది ఇచ్చిన. మొన్న నేను ఒక ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నా, పండు ఏది ఆరుమూరు ఎమ్మెల్యే 5 కోట్లు 6 కోట్లు నీకు ఇది వచ్చిందంట కదా రైతు బంధు. అవును, నేను రైతు, నాకుంది, నేను తీసుకున్నా. నువ్వు పేదోని వానపై ఇస్తున్నా అన్నాడు. నువ్వు పేదోని వా, నువ్వు సిగ్గుండాలే కదా కొంచెము. ఇప్పుడు నువ్వు బ్రదర్, నీ ధనం ఎవరికి ఇవ్వాలనేది మనకి ఇవ్వాలి. ఈరోజు అసొంటి వాళ్ళకు 50% ఒక గ్రామంలో, ఇప్పుడు ఆరుమూరే తీసుకుందాం, జీవన్ రెడ్డికి 5 కోట్లు పోయినాయి, ఒక్కరికి జీవన్ రెడ్డి. ఇప్పుడు సన్నకారు రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు కొన్ని అవసరం, అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న 500 మంది ఉంటారు. ఈ 5 కోట్లు నువ్వు ఒక్కరికి ఇచ్చే బదులు 500 నువ్వు 50 మందికి ఇస్తావు కదా. నువ్వు ఈ పైసలు నువ్వు వేరే దానికి డెవలప్మెంట్ చేసుకోవచ్చు కానీ నువ్వు ఎందుకు ఇచ్చినట్టు? ఇది నేను చెప్తున్నా. అంటే మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ అనేది గత ప్రభుత్వం జరిగింది. ఈ ప్రభుత్వం ఏంటంటే అసలు మిస్యూజ్ చేయడానికి అసలు పైసలే లేవు అక్కడ, లేక పరిపాలన చేసే అనుభవం లేదు, ప్లస్ కమిట్మెంట్ లేదు, ప్లస్ సిన్సియారిటీ లేదు, నేను రాష్ట్రానికి ఏదన్నా చేయాలి అనేది ఒక అకౌంటబిలిటీ లేదు. ఈరోజు కేవలము నువ్వు మునుపైన ఆపోజిషన్ లీడర్ గా ఎట్లున్నాడో రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడిగా ఎట్లున్నాడో, మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లున్నాడో, ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా గట్టినే ఉన్నాడు. స్టేచర్ల తేడా ఉందా, మాటల తేడా ఉందా, భాషల తేడా ఉందా, పదాలలో తేడా ఉందా? అరే బ్రదర్, నన్ను మేస్త్రి అన్నాడు, నన్ను గుంపు మేస్త్రి అన్నావు. అరే నువ్వు గుంపు మేస్త్రి ఎట్లా అవుతావు బాస్? నంబర్ 1. రెండోది, నన్ను దొంగను చూసినట్టు చూసిండ్రు అని అంటున్నావు. నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోతుండ్రు అని అన్నాడు. నేను కొన్ని పదాలు నేను చెప్పిన, ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల. నీవు ఈ 4 కోట్ల జనం ఏదో రాష్ట్రం పోయినా, ఏదో దేశం పోయినా, ఒక ప్రధానమంత్రి దగ్గర పోయినా, పక్క దేశం దగ్గర పోయినా, నువ్వు మా ప్రతినిధిగా మేము నిన్ను పంపుతున్నాం. మేము కావాల్సిన స్టేచర్ మొత్తం నీకు ఇచ్చి పంపుతున్నాం. నీ బట్టల తలకి పెట్టుకున్న నూనె కాంచాలి, కాళ్ళకేసే చెప్పుల దాకా నీకు ఇచ్చి పంపుతున్నాం. ముఖానికి పెట్టే పౌడర్కి వెళ్ళి మొదటి క్రీముల దాకా మేము ఇచ్చి పంపుతున్నాం. నీకు సెక్యూరిటీ ఇచ్చి పంపుతున్నాం, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చి పంపుతున్నాం. అక్కడ పోయినప్పుడు నువ్వు స్టేచర్ తో ఉండాలి, నువ్వు అక్కడ పోయినప్పుడు మా గౌరవం కాపాడాలి, నువ్వు మా హుందాతాన్ని నువ్వు నిలబెట్టాలి.
అని చెప్పి నువ్వు పంపితే నువ్వు చిల్లర మాటలు మాట్లాడి చిల్లర కథలు ఏం చేస్తారు నన్ను కోస్తారా చంపేస్తారా అంతే 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 అంటే తెగించినోడు. ఇప్పుడు బ్రదర్ మామూలుగా పత్తి రైతు ఉండే మా వరంగల్ పత్తి రైతులు ఒక జమానాల బాగా 97 ఆ పీరియడ్లో బాగా ఆత్మహత్యలైనాయి. పత్తి రైతులు కట్టలేని పరిస్థితులలో ఈసోని మాటలు మాట్లాడినా చంపుతా పీక తింటాను సూసైడ్ చేసుకొని చచ్చిపోయేది. నువ్వు ఆ స్టేజ్లో లేదు కదా, నువ్వు ఆ స్టేజ్లో లేదు కదా. ఈ రోజు నీవు అంటే అప్పులల్లో ఉన్న తెలంగాణలో కూడా పీక తింటున్నావు కదా. నువ్వు కూడా పీక తింటే ఎక్కడ నీది ఆగుతున్నది? నేను ఒక ఎగ్జాంపుల్ దుబారా ఖర్చు నేను తగ్గించేసిన నేను అనుకుంటే విశ్వ అంటే హంగులు ఆరబాటాలతో ఉండొచ్చుగా నేను అట్లా ఉంటాను. రీసెంట్ గా నేను ఒక కేసు డీల్ చేస్తున్నా. ఇప్పుడు రీసెంట్ గా ఏందనంటే తెలంగాణ ఏ రోజు పేదరికంలో ఉండదు. తెలంగాణ నీకు ఈ అప్పు కాదు, ఇప్పుడు దాదాపు 7 లక్షల కోట్ల అప్పేదో చూపెడుతుండు. 7 లక్షలు కాదు 10 లక్షల అప్పు ఉన్నా కానీ తీర్పే దమ్ము తెలంగాణకు ఉంది. ఎప్పుడు పాలకుడు ఉండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక 2 ఎగ్జాంపుల్ చిన్న డిపార్ట్మెంట్లో వచ్చే రాబడి చెప్తా, పెద్ద చెప్తా. మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేది పైసలు వచ్చేదే, అవన్నీ వదిలేద్దాం. అలా చిన్న ఏజెన్సీ ఉంటుంది, ఏది అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలా ఒక హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అనే 209 కంపెనీలు ఉంటాయి. 209 కంపెనీలు ఉన్నప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది, మన ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తే పెద్ద బిల్డింగ్, మా బిల్డింగ్ ఉంది, దీనిపైన బోర్డు పెడతాం, మా అపార్ట్మెంట్కు ఒక 20,000 30,000 ఇస్తాం, ప్రభుత్వానికి 30-40 వేల పన్ను కడతాడు, ప్లస్ ఎలక్షన్ ఉంటుంది, ఎలక్షన్ వాళ్ళకు ప్రింటింగ్ వాళ్ళకు 10 మందికి ఉపాధి కలిపి. అయితే ఇది కేటీఆర్ ఉన్నప్పుడు ఏం చేసినాడు, వాళ్ళ బామ్మడికి ఇచ్చుకున్నాడు, రాజపాకాల అనేటువంటి ఇచ్చుకున్నాడు. ఏది లీడ్ స్పేస్ అనే సంస్థ పెట్టి ఇవన్నీ ఎగిరిపోయి ఒకడే తినాలి, లీడ్ స్పేస్ ఒకడే తినాలి. 200 కంపెనీలు 9 కంపెనీలు హైదరాబాద్కి వెళ్ళి ఎగరగొట్టాలి అని ఏం చేసిండు, 15 ఫీట్ల కంటే ఎక్కువ ఉండద్దు, 15 ఫీట్ల కంటే ఎక్కువ ఉంటే ఒక రూల్ పెట్టింది, 15 ఫీట్ల కంటే తక్కువ ఉంటే కనవాడది. కాబట్టి అవన్నీ ఎగిరిపోయినాయి. లీడ్ స్పేస్ అని పెట్టుకున్నాడు. మెట్రో మొత్తం ఏడబెట్టినా అవన్నీ వాళ్ళ బస్ స్టాండ్లు గిస్టాండ్లు బాత్రూమ్లు లాట్రిన్ ఏడ చూసినా అన్ని లీడ్ స్పేసే. ఇక లీడ్ స్పేసే. అట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు అది తినేసి ఇది అయింది కదా. నెక్స్ట్ అంటే ఖజానా ఈ డబ్బు ఎక్కడికి పోయేది, ఒకవేళ నువ్వు 209 కంపెనీలకు ఇస్తే జిహెచ్ఎంసీకి వచ్చేది. ఓకేనా. ఇక ఈ మహాత్ముడు ఏం చేసిండో ఈయన తమ్ముడు కృష్ణారెడ్డి అనేటోడు ఉన్నాడు. ఇలా మనకు 7 క్యాబినెట్ మంత్రులు, వీళ్ళ భార్య కూడా క్యాబినెట్ మంత్రి, తమ్ముళ్ళు క్యాబినెట్ మంత్రులు, ఇంట్లో చెప్పరాశులు కుక్కలు నక్కలు కూడా ఈ రోజు క్యాబినెట్ హోదా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ లెవెల్లో ఉంది కదా. చెప్తున్నా మీకు చూసి చూపెట్టే. కృష్ణారెడ్డి అనేటోడు ఇన్వాల్వ్ అయ్యి నేను ఇచ్చేయమని చెప్పిన ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేసే వాళ్ళకన్నా. వాళ్ళకు కృష్ణారెడ్డి అనేటోడు ఏం చేసినంటే ఒక నవనిర్మాణ కంపెనీ అనే దాన్ని ఒక తీసుకొని ముఖ్యమంత్రి సోదరు తీసుకొని వచ్చి లీడ్ స్పేస్ లో ఈరోజు నవనిర్మాణం పెట్టిండు. ఈయన హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి అవతలకి ఎలగొడితే ఈయన ఏకంగా రాష్ట్రంకి వెళ్ళి ఎలగొట్టే పరిస్థితి తీసుకొని వచ్చాడు. ఈ 200 కంపెనీగా రాష్ట్రం మొత్తం దాదాపు 1000 కంపెనీలు, 1000 కంపెనీల ఒక్క దగ్గర కూడా మీరు పన్ను తీసుకోవద్దు. వాళ్ళను మొత్తం అనర్హులుగా ప్రకటించాలి, వాళ్ళని ఎలగొట్టాలి, వాళ్ళ బోర్డులు మొత్తం కూలగొట్టి వాళ్ళ సామాన్ వాళ్ళకి ఇస్తారు కదా, ఇయ్యరు. హైదరాబాద్ కూలగొట్టేది అవి కూడా ఎత్తుకపోయి వాళ్ళే అమ్ముకుంటారు. అదేందా. దీన్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒకరిని శంషాబాద్ రాబడి చెప్తా, రాష్ట్రం అంతా ఒట్టి శంషాబాద్ చుట్టుముట్టు మొదలుపెట్టి శంషాబాద్ టౌన్ లా మొదలుపెట్టి శంషాబాద్ కు ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ 3 కోట్లు కట్టేది, కట్టిపించుకుంటలేరు. నంబర్ 1 మొత్తం నవనిర్మాణకే ఇచ్చారు. రెండోది ఎయిర్పోర్ట్ రోడ్డుకి వెళ్ళి ఎయిర్పోర్ట్ల వరకు 10 కంపెనీలు అక్కడ అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే బోర్డు పెట్టడానికి 10 కంపెనీలు టెండర్ వేసినాయి. అందులో ఏవేవి వేసినాయి, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా వేసింది, అక్షయ కూడా వేసింది. అక్షయ ఓడు 12 కోట్ల రూపాయలకి ఏది ఇంకా సెంటర్ బోర్డ్స్ కాక ఒట్టి సైడ్ బోర్డ్స్ 12 కోట్లకి వేసి లేదు 12 కోట్లు మాకు అవసరం లేదు, మా జిఎస్టీ ధనికమైన ఇది మాది, మాకు ఫుల్ లాభం ఉంది, మాకొద్దు, మేము తక్కువ వేసినోనికి ఇస్తామని చెప్పి 63 లక్షలు వేసిన నవనిర్మాణానికి ఇచ్చారు. అంటే ఎంత నష్టం 10 సంవత్సరాల వరకు. అంటే 11 కోట్ల 37 లక్షల రూపాయలు ఇంటూ 10 వేసుకో, 110 కోట్ల రూపాయలు మినిమం. ఆ ఇంట్రెస్ట్ అనేది ఇస్తే 150 కోట్లు మినిమం. నేను ఒక చెప్పింది 2 కిలోమీటర్ స్ట్రెచర్లా 2 కిలోమీటర్ల పరిధిలా 12 కోట్ల రూపాయలు సెంటర్ బోర్డుతో వేస్తే అక్షయ వాడు 15 కోట్లు ఇచ్చేటోడు. సెంటర్ వితౌట్ పర్మిషన్ వేసిండు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కు అగేనెస్ట్ గా ఈ రోజు నవనిర్మాణం నేను చెప్తున్నా బ్రదర్. ఒక దగ్గర గండి ఎట్లా కొడుతున్నా ఒక రోడ్డు చెప్తున్నా, ఆర్ఎన్బి చెప్తే ఇప్పుడు ఆర్ఎన్బిలో సేమ్ ఇదే నవనిర్మాణం వాడు ఎంటర్ అయింది. హైవేలు ఉంటది,
బోర్డు పెడితే పైన ఆర్ఎన్బి అని ఉంటుంది. అవును. టెండర్ ఉండదు, ఏముండదు. టెండర్ వేస్తే ఒక్కొక్క బోర్డుకు ఒక్కొక్క ఏరియాకు ₹1,00,00,000 వస్తాయి. వేయది కోమరెడ్డి వెంకరెడ్డి డైరెక్ట్ 25 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇస్తుండు. నేను 25 లక్షల రూపాయలు నేను తీసుకుంటలేను అని నువ్వు అన్నావు అనుకో వెంకరెడ్డి, నువ్వు టెండర్ ఎందుకు వేస్తలేవు అని నేను అడుగుతున్నా. నువ్వు టెండర్ ఎందుకు వేస్తలేవు అని నేను అడుగుతున్నా. అంటే మంత్రి గారి హస్తం ఉంది ఇందులో? హస్తం లేదు, బాజాప్తా ఉందంటున్నా కదా. నేను అక్కడ బ్రదర్ డైరెక్ట్ నేను మార్కెట్ ఒక 10-20 ఏరియాలో ఒక 400 బోర్డులు నేను ఆల్రెడీ వీడియోలు తీసి పెట్టుకున్నాను. దగ్గర బాజాప్తా ఉంది. అంటే నేను చెప్తున్నా బ్రదర్, ఈ రెండు కలిపితే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వానికి గండి. నీకు 3 కోట్ల రూపాయలు ఇప్పుడు మున్సిపాలిటీలా 3 కోట్ల రూపాయలు వేస్తే వారు రోడ్ వేసు చిన్న సెగ్మెంట్ ఒక 3-4 కిలోమీటర్లు పరిధి ఉన్నది. గగన్ పహాడ్ దాటిన తర్వాత ఒక 3-4 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఉన్నది చెప్తున్నా. 2 రకాల ఆదాయాలు కొట్టేసినావు. జిహెచ్ఎంసీ ఆదాయం కొట్టేసినావు, నువ్వు అటు ఆర్ఎన్బి ఆదాయం కొట్టేసినావు, హెచ్ఎండి ఆదాయం. మరి ఈ రకంగా చూస్తే రాష్ట్ర ఆదాయం ఇంకా ఎన్ని రంగాలలో ఉంటది? అవి అన్ని ఎటు పోతున్నాయంటే పిపిపి ప్రాజెక్ట్స్, ఐమాక్స్ కిరాయి కడతలేడు, దస్బాల్లా హోటల్ కిరాయి కడతలేరు, నేను హైకోర్టులో వేసి కట్పి అని తెచ్చిన జలవిహారోడు కిరాయి కడతలేరు. ఇట్లా చాలా ఇప్పుడు కాదు గత ప్రభుత్వంకి వెళ్ళి నడుస్తా ఉన్నాయి. నువ్వు ఎందుకు వసూలు చేయవు? వాళ్ళ దగ్గర కట్టద్దని చెప్పి వీళ్ళు సగం పైసలు తీసుకొని వానికి కోట్లకెళ్ళి నువ్వు స్టే వీళ్ళే ఇస్తారు దొంగ ఐడియా. అట్లా 8 సంస్థలు ఈ రోజు పిపి దానికి కడతలేరు. బ్రదర్ ఈ రోజు నేను ఒక 2-3 సంస్థలు చెప్పిన, ఇలా మైనింగ్ ఉంటది, శాండ్ ఉంటది, రాబడి సింగరేణి ఉన్నది, కోల్ ఉన్నది. ఇట్లా ఎన్ని స్కామ్లు ఎన్ని మరి బ్రదర్ చెప్తున్నా కదా. మాసం ఉంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపు తెలంగాణ బాగా తీర్చి పడేస్తారు. ఇంకా బిచ్చగాళ్ళ లెక్క నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోతుండ్రు, దొంగను చూసినట్టు చూస్తుండ్రు. అంటే నేను దొంగ కాదా? చెల్లపల్లి జైలుకి ఏమన్నా తెలంగాణ కోసం పోయినావాను? తెలంగాణ యోధులకు తరపు నువ్వు పోరాట ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని దొంగ మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు? బ్రదర్ దొంగ నేనన్నా నాయన అనుకుండా. అవును నేను దొంగ అన్న, దొంగను చూసినట్టు చూస్తున్నా అంటే నేను దొంగవును అని అనలే. అవును నువ్వు దొంగవే అని అన్నా అని ఆయన చెప్పుకుంటుండు. అవును నేను ఒప్పుకున్నా, ఎస్తాను నువ్వు అని ఆయన అడిగింది నన్ను. నేను ఎస్తాన్నా, నేను పర్టికులర్ గా టార్గెట్ చేసి ముఖ్యమంత్రి నువ్వు దొంగ అని అనలే కదా. ముఖ్యమంత్రి అనుకుంటే అవును నువ్వు దొంగవే కదా అని. ఏ రకంగా దొంగ అని చెప్తారు ముఖ్యమంత్రి? ఆయన ఏ రకంగా అనుకుంటూ నేను ఆ రకంగానే చెప్తున్నా. ఆయన ఏ రకంగా అనుకొని నన్ను దొంగను చూసినట్టు చూసిండు అని అనుకున్నాడు, నేను ఆ రకంగానే చూస్తున్నా. నేను ఆ రకంగానే నేను అంటున్నా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రజలు ఎట్లా చూడాలా? నిజంగా ఆదాయం లేదనుకోవాలా? అరే రాష్ట్రం దివాలా తీసింది అనుకోవాలా? అప్పులో ఉంది అనుకోవాలా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి పైసలు నన్ను కోసుకోండి అని మాట్లాడుతున్నాను. అంటే ఏమన్నట్టు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోయినట్టు? తెలంగాణ ఫస్ట్ ఆత్మగౌరవం లేదు. ఓకే. నంబర్ 1 స్వయం పాలన ఉంది, ముసుగు నీచ పాలన. ఓకే. నేను ఎవరిని వేసుకొస్తలేను, 14కి వెళ్ళి నడుస్తుంది. అర్థమైందా? నీచమైన పాలన నడుస్తుంది. ప్రశ్నించే గొంతుకలు అమ్ముడు పోయినాయి. వీళ్ళంతా బానిసలు ఈ రోజు. నువ్వు కోదండరామ్ అనే బానిస, దశపతి సీను అనేటోడే బానిస, ఇంకోటి ఎవరెవరైతే తెలంగాణ యోధులు ధీరులు ప్రశ్నించే గొంతుకలు ఉన్నారో అందరు ఈ రోజు ఏదో ఒక పార్టీకి ఈ రోజు బానిసలుగా మారారు. ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈరోజు ఉపేందర్ సిగ్నేచర్ పెట్టుకొని ఛానల్ పట్టుకొని ఈ రోజు దేలవాడు కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చిండు? గొంతులు ఇక్కడికి వెళ్ళి నీ మధ్యలో ఉన్న 8 కిలోమీటర్ల మధ్యలో ప్రశ్నించే గొంతులు లేవా? ఏమైపోయినాయి ఆ గొంతులు? అమ్ముడిపోయినాయి. అంటే ఈ రోజు మేధావికి కూడా తెలంగాణలో ఆత్మగౌరవం లేదు. అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, లుచ్చా మాటలు చెప్పిండ్రు, తెలంగాణ ప్రజలను ఎగేసిండ్రు. ఈ రోజు మన రాష్ట్రం వస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పిండ్రు. ఈ రోజు అప్పుల పాలు, నిరుద్యోగము, పేదరికము, ఈరోజు ఇండ్లు లేని వాళ్ళు పెరిగిపోతుండ్రు. ఈరోజు లాస్ట్కు ఫ్రీ బస్ చేస్తే నా అత్తగారింటికి అవ్వగారింటికి పోతే పరిస్థితికి తెలంగాణను తీసుకొని వచ్చిందంటే ఇక నువ్వు అర్థం చేసుకో. ప్రజల పథకం కాదు అది. మనం ఎంత స్థాయిలో దిగజారి పడిపోయినామో అది మనకు చూపించడానికి ఒక చిహ్నం. ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్. అర్థమైందా బ్రదర్? నువ్వు పథకం ఇస్తేనే సప్పట్లేం కొట్టి ఆ పథకం ఇచ్చినావంటే నన్ను ఆ స్థాయికి నన్ను దిగజార్చినవు అని నేను ఆ కోణంకి వెళ్ళి నేను చూస్తా. కానీ నువ్వు నాకు ఆ పథకేశ్వరు, నువ్వు నాకు హీరో కాదు. మీరు ఎంత బద్మాష్ పాలన అనేది కనబడతా ఉంటుంది. కానీ మీలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కష్టపడ్డ మీలాంటి వ్యక్తులు ఈ రోజు ఈ రకంగా మాట్లాడుతుంటే అంటే దేనికి సంకేతం? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? బ్రదర్ రేపు బీజేపీ వచ్చి బీదే కొనసాగుతుంది. ఇవాళ రఘునందన్ రావు ల్యాండ్ స్కామ్ కనబడుతుంది. నీకు కాంగ్రెస్ లో ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఎందుకు మాట్లాడతలేరు? ఆపోజిషన్ ఉన్నప్పుడే బాజాప్తా ఈ రోజు అంత పెద్ద ల్యాండ్ స్కామ్ చేసి ప్రభుత్వ పథకాలను పొగుడుతుంది. నేను మీకు ఇంటర్వ్యూ మీకు చెప్పినో లేదో నా దగ్గర మెయిల్ కూడా ఉన్నది. నేను పార్లమెంట్ ఎన్నికలు జరగకముందే రేవంత్ రెడ్డి బీజేపీని గెలిపించే పని మీద ఉన్నాడు. దాదాపు చెప్పిన 8 సీట్లు గెలిపి అలా రఘునందన్ రావు సీట్లు కూడా ఉండే. నేను చెప్పింది అట్లా
ఇవాళ నీలం కొండా మాధవ్ విశ్వేశ్వర రెడ్డి గారిది ఉండే, డికే అరుణ గారిది ఉండే, DK ఇట్లా కొంతమంది కరీంనగర్ మల్కాజ్గిరి, మల్కాజ్గిరి గారు ఈటల రాజేంద్ర అందరిని ఆయన గెలిపించింది. ఈ రోజు కనబడుతుంది రెండు పార్టీలు కలిసి చేస్తున్న పాలన. అంటే రేపు బీజేపీ వచ్చినా కానీ కలిసి దోచుకుంటారు. అర్థమైందా? ఈ రోజు రేవంత్ రెడ్డికి ఎట్లుందంటే ఏక్ సాత్ బీజేపీ ఏక్ బాత్. అంతే రావాలి, లేకుంటే కవిత ముఖ్యమంత్రి కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి. ఉమ్. ఎటుబై క్యారెక్టర్ ఉన్నోడు కావద్దు, కమిట్మెంట్ ఉన్నోడు కావద్దు. వాస్తవానికి అసొంటోళ్ళు లేరు కూడా, ఉన్నారా రాజకీయ లేరు. వ్యవస్థలో అటువంటి వాళ్ళు లేరు ఉన్నారా? లేరు ఉమ్. లేరు కాబట్టి అసొంటోళ్ళు అవసరం కాంగ్రెస్ లేదు. లో కూడా లేరా ఆల్టర్నేటివ్ ఉత్తమన్న అని చెప్పి? అరే ఒడగొట్టింది కదా అబ్బా, ఓకే. ఒడగొట్టింది కదా. ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నాడు, ఉమ్. జీవన్ రెడ్డి కాపీలు అవును. టార్గెట్ చేసి ఓడగొట్టిండ్రు. ఉమ్. చిన్నారెడ్డి కాపీలు ఉమ్. టార్గెట్ చేసి ఓడగొట్టి ఆయనకు టికెట్ రాకుండా చేసింది. నిన్న జానారెడ్డి visual చూసినాం జానారెడ్డి మనం. సాబు పొంగులేటి గారు అగ్గి ఇవ్వడానికి పోతాను అవును పొంగిరెడ్డి ఆయన స్థాయి ఏందబ్బా? జీవన్ రెడ్డికి హగ్గిచ్చే స్థాయా పొంగులేటి? కాదంటారా? అంటే మంత్రి అని చెప్పి అదే మంత్రి ఎవడన్నా అవుతాడబ్బా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన దొంగను చూసినట్టు ఇంకో వైపు ఏంటంటే మీ చూస్తున్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. వాళ్ళ ట్రోల్ ఏం చేస్తారంటే ఆయన సంస్కారహీనుడు జీవన్ రెడ్డి మంత్రి స్థాయి మనిషిని రిజెక్ట్ చేసి మంత్రి స్థాయి పని నేను పెట్టుబడి పెట్టి తెచ్చుకున్నా, నేను పెట్టుబడి సంపాదించుకుంటున్నా అని చెప్పేటోడు మంత్రి. ఎవరికి పడితే వాళ్ళకి గౌరవిస్తారు, పుణ్యానికి వస్తున్నారు. ముఖ్యమంత్రికే గౌరవిస్తారంటే ఇక ఇసోటానికి మంత్రులు వీళ్ళకు ఇసోటి మంత్రి గాళ్ళకి గౌరవం లేదంటారా? అవసరం లేదు. 4 వారం రోజులలో తెలుస్తాయి కదా పొంగిలేటి కథ ఏందో. వారం రోజులలో ఆ. ఇంకా తెలుస్తాయి కదా, కొన్ని బయటకు వస్తాయి.